నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. చాలామందికేంటంటే ఇప్పుడు వ్యాపారస్తులు చాలామంది మన దగ్గరికొస్తారు. వ్యాపారస్తులొస్తారు, ఇండస్ట్రీస్ వస్తారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళొస్తారు. కాకపోతే ఇప్పటిదాకా వాళ్ళెవరు బయటికి చెప్పరు. నేను గూడా వాళ్ళకి చెప్పను. ఎందుకంటే ప్రైవసీ వాళ్ళది వాళ్ళది కాబట్టి. వాళ్ళకేదైనా మంచి జరిగింది, ప్రొడ్యూసర్స్ ఎంతోమందొచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళ కరెక్షన్స్ గూడా వాళ్ళకిచ్చాము. సో, వాళ్ళకి బెనిఫిట్ అనిపిస్తే వాళ్ళే జెప్పాలి. అగ్నేష్ అమిత్‌రాజ్ గారి దగ్గరికెళ్ళాము. మంచిగా అయింది. తాంత్రిక వస్తువులిచ్చారు ఏదో ఒకటి. ఏదో చెప్పుకుంటే బానే ఉంటది. ఇప్పుడు రీసెంట్‌లీ గూడా మనం మంచి పెద్ద సెలబ్రిటీకి కొన్ని వస్తువులిచ్చాం. తాంత్రిక వస్తువులు. సో, ఆళ్ళు గూడా మంచి హ్యాపీ. మంచి రీసెంట్‌లీ హిట్ కొట్టిన మూవీకే. సో, మనకి రికమెండ్ చేస్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎళ్ళండి సార్ దగ్గర ఇట్లాంటి వస్తువులుంటాయి. మంచిగా ఆయన ఇస్తాడు అట్లా రికమెండేషన్ తోటి వస్తుంటారు. సో, ఈరోజేంటంటే పర్టిక్యులరు చాలామంది బిజినెసెస్ చాలా ఉన్నాయి. కానీ ఆ బిజినెసెస్‌లో ఎవరు ఎలాంటి పర్టిక్యులర్ రెమెడీ చేస్తే మనం మంచి టాప్ లెవెల్‌కెళ్తాం. సో, జనరల్ బిజినెస్ ఇప్పుడేంటిది? కిరాణా జనరల్ స్టోర్ లేదా సూపర్ మార్కెట్. ఇలాంటి బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో, కిరాణా షాప్ గాని, సూపర్ మార్కెట్ గాని, మీరు బిజినెస్‌లో ఉన్నారంటే మీకు పర్టిక్యులర్ ఈ రెమెడీ అన్నమాట. మీ యొక్క ఈ కిరాణా జనరల్ స్టోర్ బిజినెస్, సూపర్ మార్కెట్ బిజినెస్‌లో మంచి లాభాలు రాటానికి, కంటిన్యూషన్‌గా కస్టమర్ ఫ్లో ఉండటానికి మీరు ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది? ఎలాంటి వస్తువు మనం బిజినెస్ ప్లేస్‌లో పెడితే బావుంటుందో మనం చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర జనార్దన ఆకర్షణ కిట్ అనేది దొరుకుతుంది. మీకు స్క్రీన్ మీద పక్కన మీకు కనపడుతుంటుంది. ఇదొకటి తెచ్చి పెట్టుకోండి. దాంతో పాటు మీకు ఎప్పుడైతే జనధన ఆకర్షణ తెప్పించుకుంటారో దాంతో పాటు మీకు ఒక 5 రెమెడీస్ ఇంకా సెపరేట్ ఒస్తాయి. ఆ రెమెడీస్ గూడా మీరు జేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది. దానికి అడిషనల్‌గా ఇప్పుడు మీకు రెమెడీ జెప్తున్నాను. అది గూడా జేయొచ్చు. మీరేం జేయాలంటే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళు కిరాణా షాప్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారో, వాళ్ళు మంగళవారం రోజు పెసరగుండ్లు నానబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం తేనె వేసి అంటే నీళ్ళలో ఏసేసి కొంచెం తేనె దాంట్లో ఒక స్పూన్ తేనె వేసేసి నానబెట్టండి. బుధవారం రోజు ఎక్కడైనా సరే గాని మెయిన్ రోడ్ దగ్గర ఎక్కడైనా సరే గాని వాటిని పక్షులకేసేయండి. ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్ ఉందో. సెకండ్ ఏంటంటే మంచిగా ఒకటి గాజు బౌల్ ఒకటి తీసుకోండి. ఆ గాజు బౌల్‌లో ఒక 7 ఇలాచీలు, ఒక 7 లవంగాలు, ఒక పెద్దది దాల్చిన చెక్క ముక్క, కొన్ని రైసు, ఒక 5 కాయిన్స్ దాంట్లో వేసేయండి. మీ యొక్క బిజినెస్ ప్లేస్‌లో నార్త్ సైడ్ ఎక్కడైనా సరే గాని పెట్టేసేయండి. అది అదక్కడ పెట్టేసేయండి. మీరు ఎవ్రీ మంత్ ఒక్కసారి ఆ కాయిన్స్ అనేది తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్‌లో ఏసేయండి. ఆ వస్తువులు ఎక్కడైనా జలప్రవాహం చేయండి. జలప్రవాహం చేసే ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడ లేని తొక్కుట్లేని జాగా ఎక్కడన్నా సరే గాని వాటిలో ఏసేయొచ్చు. అప్పుడు మనకు ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్ ఉందో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మనకు కనపడతాయి. అలాగే మీరు శుక్రవారం గోమాత కీర తినిపియటం మొదలుపెట్టండి. ఒకటో, రెండో చిన్న ముక్కలైనా, పెద్ద ముక్కలైనా బు శుక్రవారం ఖచ్చితంగా కీర అనేది తినిపియటం మొదలుపెట్టండి. అలాగే ఆదివారం రోజు ఎవరైనా 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు మీ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి యాపిల్స్ ఇవ్వండి. ఎవరైతే కిరాణా షాప్ బిజినెస్‌లో ఉన్నారో వాళ్ళు యాపిల్స్ ఇవ్వటం స్టార్ట్ చేయండి. మీ బిజినెస్‌లో ఎలాంటి గ్రోత్ ఉంటుందో మీకే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో రెమెడీస్ మనకుంటాయి. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మీ జాతకరీత్యా మనం చూసినప్పుడు ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ చెప్తాం. కాబట్టి మీరు కూడా జాతకం చూయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని అపాయింట్‌మెంట్ తీసుకొని మాట్లాడొచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే.
అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.